మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ ఎన్టీవీ చౌదరి వివాదం వెనుక వేల కోట్ల రూపాయల బొగ్గుగని వేట దాగి ఉంది. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం చరిత్రలో తొలిసారిగా రాష్ట్రం బయట అంటే ఒడిశాలోని అనుగుల్ జిల్లాలో నైని బ్లాక్ అనే భారీ బొగ్గుగనిని కేటాయించింది. 25 ఏళ్ల లీజు కాల పరిమితి కలిగిన ఈ ప్రాజెక్టును దక్కించుకున్న ఏ కంపెనీకైనా వేల కోట్ల లాభం రావడం ఖాయం. ఈ భారీ కాంట్రాక్టుపై కన్నేసిన ఎన్టీవీ చౌదరి మేఘా కృష్ణారెడ్డి మైనింగ్లో కనీస అనుభవం లేకపోయినప్పటికీ అడ్డదారిన ఈ గనిని దక్కించుకోవడానికి కుట్రలు పన్నారు. ఈ టెండర్లలో పాల్గొనాలంటే సింగరేణి సీఎండీ నుంచి సైట్ విజిట్ సర్టిఫికెట్ పొందాలనే కొత్త నిబంధనను తెలంగాణ ప్రజాప్రతినిధి ద్వారా పెట్టించారు. కావున టెండర్లలో అన్ని కంపెనీలు పాల్గొనడానికి ఆస్కారం ఉండదు. ఎన్టీవీ చౌదరి అల్లుడికి చెందిన వెన్సర్ కంపెనీ, మేఘా ఇంజనీరింగ్ సంస్థ కలిసి సంయుక్తంగా టెండర్ వేయాలని భావించాయి. మీరు గమనిస్తే ఈ ఇద్దరు జగన్, కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ గనిని తమకు ఇష్టమైన వారికి కట్టబెట్టే ప్రయత్నం జరగగా అప్పుడు ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిపై ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ గనిని దక్కించుకోవడానికి జగన్, కేసీఆర్ కలిసి ఎన్టీవీ చౌదరి, మేఘా కృష్ణారెడ్డి ద్వారా పావులు కదిపించారు. అయితే ఈసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. మైనింగ్ లో అనుభవం ఉన్న తన సోదరుడికి చెందిన సుసి హైటెక్ కంపెనీ తరఫున సింగరేణి సీఎండీ నుంచి సైట్ విజిట్ సర్టిఫికేట్ పొందారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుసి హైటెక్ వంటి అనుభవం ఉన్న కంపెనీ టెండర్ రేసులో ఉంటే తమకు కాంట్రాక్ట్ దక్కదని గ్రహించిన ఎన్టీవీ చౌదరి, మేఘా కృష్ణారెడ్డి మంత్రిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. తమ మీడియా పవర్ ను అడ్డం పెట్టుకుని మంత్రి రాసలీలలు అంటూ కోమటిరెడ్డిపై కథనం ప్రసారం చేశారు. మీరు ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వార్త ఎన్టీవీలో ప్రసారమైంది. మరి మేఘా కృష్ణారెడ్డికి చెందిన టీవీ9 ఛానల్లో ఎందుకు ప్రసారం కాలేదు? కోమటిరెడ్డి రెడ్డి కావడం, మేఘా కృష్ణారెడ్డి కూడా రెడ్డి కావడంతో ఎన్టీవీ చౌదరిని బకరాను చేస్తూ కేసీఆర్, జగన్ తెలివిగా వాడేశారు. ఈ రోజు చౌదరి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన దుస్థితి. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా మంత్రి కోమటిరెడ్డికి ఒక మహిళా ఐఏఎస్ అధికారితో అక్రమ సంబంధం ఉందంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఈ అసత్య ప్రచారంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఐఏఎస్ అధికారిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయడం. ఈ ఘటనతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా సిట్ ఏర్పాటు చేసుకున్నారు. ఫలితంగా ఏర్పడిన సిట్ విచారణలో ఎన్టీవీ జర్నలిస్టులు తాము కేవలం చైర్మన్ ఆదేశాల మేరకే ఈ తప్పుడు కథనాన్ని ప్రసారం చేశామని ఒప్పుకున్నారు. ఈ వివాదం పెద్దది కావడంతో ప్రభుత్వం ఈ టెండరు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది.